క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల్లో శిష్యులతో కనబడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు కేవలము శిష్యులకు మాత్రమే, యేసు ప్రభువును వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలకు మాత్రమే కాదు, యేసు ప్రభు అనేక మందికి కూడా కనపడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి వారికి ఆయన పునరుత్థాన ప్రత్యక్షతను ఇస్తాడు అనడానికి అదొక నిదర్శనం. ఎందుకంటే దేవుని వాక్యములో మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. చూడండి, ఎంతమందికి కనపడ్డాడట? 500 మందికి. రకరకాల సమయాల్లో కాదు, రకరకాలైనటువంటి దినాల్లో కాదు, సందర్భాల్లో కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సందర్భాలలో కనపడ్డాడు, పరిస్థితిలో కనపడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఒకే సమయంలో కనబడడం అనేదే ఒక ప్రత్యేకత, ఒక గొప్ప అద్భుతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని సమయాల్లో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోరితో మాట్లాడకుండా ఉండడం కాదు, నాతో మాట్లాడుతున్న సమయంలో ఇంకోరితో కూడా మాట్లాడవచ్చు దేవుడు. అందుకే ఆయన అంతటా వ్యాపించినటువంటి దేవుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. అంటే అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉండగలిగేటువంటి దేవుడు. ఆయన ప్రత్యక్షతను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కసారే కనబడగలిగేటువంటి సమర్థము కలిగినటువంటి దేవుడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒక సమయమందే అనేది అక్కడ 500 మంది. ఎందుకంటే వాళ్ళ తర్వాత చెప్పుకుంటా ఉన్నారు, యేసు ప్రభు నాకు కనపడ్డాడు, యేసు ప్రభు నాకు, అరే నీకెప్పుడు కనపడ్డా అంటే పలానా టైంలో, కాబట్టి నాకు కూడా అదే టైంలో కనపడ్డాడు అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి క్రియ. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు అంటే యేసుక్రీస్తు ప్రభువును మరి వెంబడించినటువంటి వారు ఉన్నారు, యేసు ప్రభువును నమ్మినటువంటి వారు ఉన్నారు, విశ్వసించినటువంటి వారు ఉన్నారు. ఆ 500 మంది కేవలం శిష్యులే కాదు, అంటే యేసు ప్రభుతో ఎప్పుడు పరిచర్య చేసినటువంటి వారు మాత్రమే కాదు, యేసు ప్రభు దగ్గర స్వస్థతలు పొందుకున్న వారు ఉండొచ్చు, తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందినటువంటి వారు ఉండొచ్చు. రకరకాలైనటువంటి వాళ్ళు ఎవరు అనేది మనకు అందరి పేర్లు రాయలేదు, కానీ కొంతమంది పేర్లు రాశారు ఎవరెవరు అనేది. కానీ 500 మందికి ఒక్కసారి యేసు ప్రభు ప్రత్యక్షం కావడం అనేది ఎంత గొప్ప అద్భుత కార్యమో మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి అద్భుత శక్తులను ఈ లోకంలో ఆయన కనుపరిచాడు. అంటే స్వస్థపరచడం, దెయ్యాల నుంచి విడిపించడం, తర్వాత అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం, ఇలాంటి కొన్ని అద్భుత కార్యాలను యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించాడు. దాంట్లో ఇంకొక అద్భుత కార్యంలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు తాబోరు కొండ మీద రూపాంతరము చెందడం శిష్యుల ఎదుట. ఇవి శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి కనబడినటువంటి శక్తివంతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు. మరి యేసు ప్రభు ఇప్పుడు చనిపోయిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత, అంటే శరీరధారిగా వచ్చినప్పుడు తను తాను దేవునిగా ఉండకుండా ఆ దైవత్వాన్ని నుండి రిక్తునిగా చేసుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి మానవునిగా కాదు, ఆయన దైవత్వాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఏం పొందుకున్నాడు? మానవునిగా మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు దైవత్వాన్ని తిరిగి ఆ స్థానాన్ని తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువు ఆ దైవత్వ శక్తిని మరి ఈ లోకములో తన పునరుత్థానము తర్వాత కనుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఆయన ఏ తలుపులు మూసినా కూడా ఆయన ప్రత్యక్షము కాగలడు. ఆయన మరి ప్రత్యక్షమయ్యి వారికి కనబడకుండా వారి కండ్లను మూయగలడు. తర్వాత వారికి ప్రత్యక్షమై వారి ఎదుట వెంటనే కనబడకుండా పోగలడు. అంటే ఇవన్నీ దేవుని దైవత్వానికి చెందినటువంటి క్రియలు. మనం పునరుత్థానం పొందిన తర్వాత మనకు కూడా దేవుడు మన శరీరానికి అనుగ్రహించేటువంటి ఆ స్థితిని దేవుడు తన యొక్క పునరుత్థానం ద్వారా ఈ లోకానికి కనపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఎమ్మాయి గ్రామంలో వెళ్తున్న బాటసార్లకు వారు గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళు గుర్తుపట్టే సమయానికి ఏమైండు, యేసు ప్రభు వారి యొద్ద నుండి కనబడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క దైవత్వ శక్తిని, పునరుత్థాన అద్భుత శక్తిని ఈ లోకములో కనపరుస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఆయన పునరుత్థాన శక్తిని, బలమును నేను తెలుసుకొనవలనని సమస్తమును పెంటగా ఎంచుకొని వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్నటువంటి గురి యొద్దకు నేను పరిగెడతా ఉన్నాను, వాటన్నిటిని నిర్లక్ష్య పెడుతున్నాను నేను అని చెప్పి ఆయన తెలియజేస్తాను. అంటే ఆ పునరుత్థానములో ఉన్నటువంటి శక్తిని ఆయన తెలుసుకోవాలి, ఆ ప్రత్యక్షతను నేను చూడాలి అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నము ఎలాంటిదో మనం ఆయన యొక్క మాటలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ 500 మందికి ఒక్కసారే యేసు ప్రభు ప్రత్యక్షమైండు అని అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ మరి యేసుక్రీస్తు ప్రభు ఒకే సమయములో ప్రత్యక్షము కాగలడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒకే సమయమందు కనబడగలడు. కానీ శరీరధారిగా ఒకేసారి కనబడలేడు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కసారి అందరికి కనపడలేడు, ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న వాళ్ళకి నేను కనపడను. ఆత్మంగా వారు కళలో నన్ను చూడొచ్చేమో కానీ శారీరకంగా వాళ్ళు నన్ను చూడలేరు. విదేశాల్లో ఉన్నవారు చూడలేరు. లేకపోతే అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ మన ఈ స్థలంలో బయట ఉన్న వాళ్ళు ఎవరు నన్ను ప్రత్యక్షంగా చూడలేరు. వాళ్ళు జూమ్లోనో వీడియోలోనో చూస్తారు, కానీ శరీరంగా నన్ను భౌతికంగా వాళ్ళందరికీ నేను కనబడను. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఒకే సమయములో అందరికీ ఆయన ప్రత్యక్షము కాగలడు. అనుకుంటాం మరి యేసు ప్రభు నా బాధను, నేను బాధలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభును వాళ్ళ దగ్గర మరి వాళ్ళను స్వస్థపరుస్తున్నప్పుడు మరి నాకు స్వస్థత లేట్ అవుతుందేమో, నాకు కనపడాడు కావచ్చు. కాదు, ఎందుకు కనపడాడు? 500 మందికి కనపడ్డాక నీకెందుకు కనపడాడు యేసు ప్రభు? ఆయన కొంతమందికే కనపడే దేవుడా? కాదు. శిష్యులకు మాత్రమే కనపడ్డా? 12 మందికి మాత్రమే యేసు ప్రభు ప్రత్యక్షమైందా? కాలేదు. స్త్రీలకు ప్రత్యక్షమైండు, తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైండు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు? అందరికీ ఒకే సమయంలో ప్రత్యక్షమైంది. అంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఈ ప్రపంచంలో ఏ పరిస్థితిలో ఉన్నా, రోగముతో కావచ్చు, బాధతో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఇలాంటి వారికి అందరికీ ఒకే ప్రార్థన చేసే వారికి కనపడతాడు, రోగముతో ఉన్న వారికి కనపడతాడు, శోధనలతో ఉన్న వారికి కనపడతాడు. యేసుక్రీస్తు ప్రభు కష్టాల్లో ఉన్నటువంటి వారికి కనపడతాడు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కనపడతారు, పిల్లలకు కనపడతాడు, పెద్దలకు కనపడతాడు, జ్ఞానులకు కనపడతాడు, మరి జ్ఞానం లేని వారికి కనపడతాడు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభును చూడగలుగుతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళందరూ మరి ఒకే చోట్ల ఉన్నారు. 500 మంది 500 మంది ఒకే చోట్ల లేరు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు పొలంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఊర్లో ఉండొచ్చు, పట్టణంలో ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒక్కసారే ప్రత్యక్షమైనడు. అందుకే వాళ్ళందరూ కూడా తిరిగి చెప్పుకుంటూ ఉన్నారు, ఎందుకంటే అవన్నీ తర్వాత తెలిసినటువంటి విషయాలు కాబట్టి. మరి వాళ్ళందరికీ యేసు ప్రభు నాకు కనపడ్డాడు ఎప్పుడంటే పలానా రోజు పలానా సమయం అని ఈ రీతిగా ప్రతి వారు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు తెలుసుకోవలసినటువంటి విషయం ఏందనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని, ఈ పునరుత్థాన ప్రత్యక్షతలో 500 మందికి ఒక్కసారే కనబడడంలో ఉన్నటువంటి అద్భుత శక్తిని, మరి ఆ అద్భుతాన్ని మనము గ్రహించాలి. నాకు కనపడడు యేసు ప్రభు అనేది మనం ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఎవరికైనా, ఎవరెవరికి 500 మందిలో ఎవరెవరు ఉన్నారో కూడా మనకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలియదు. కానీ 500 మందికి యేసు ప్రభు ఒకే సమయమందు ప్రత్యక్షమయ్యాడు అని అంటే అది ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం. మరి యేసు ప్రభు ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఆయన పక్షపాతి కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానవు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నీవు ప్రభువును వెదికినప్పుడు, ప్రభువును చూడాలి అనేటువంటి ఒక తపన నీకున్నప్పుడు,
ప్రభు నా నేత్రాలను తెరిచి ఆయన ప్రత్యక్షతను నేను చూడాలి. చూడండి, అలనాడు ఆ యొక్క యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ముగ్గురికి మాత్రమే కనపడ్డాడు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. మీరు ఎవరికి చెప్పొద్దు ఈ విషయం అని కూడా వారికి ఖండితంగా చెప్పాడు. కానీ ఇప్పుడు పునరుత్థానం అయిన తర్వాత చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తన ప్రత్యక్షతను అందరికీ కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మరి నీకు ఆ ప్రత్యక్షతను యేసు ప్రభు కనుపరుస్తాడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పలానా దగ్గర ఉండొచ్చు, అందుకే నా దగ్గర కొత్తలేడేమో, పలానా దగ్గర మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ కాడ ఈ మీటింగ్ కాడ యేసు ప్రభు ఉన్నాడు కావచ్చు, మరి అందుకే నా దగ్గర కొత్తలేడేమో, నా ప్రార్థన ఇంటలేడేమో. మరి మీటింగులు అన్నీ ఒకే టైంలో జరుగుతాయి కదా, మరి అప్పుడెట్లా? మరి మన ఇండియాలో ఆరాధనలు అన్నీ 10 గంటలకే జరుగుతాయి, మరి అన్నిటి అటెండ్ కావాలంటే ఎట్లా యేసు ప్రభు? మరి అంటే ఇక ఒక మీటింగ్కే పోతాడా? ప్రతి రోజు ఒక మీటింగ్, ప్రతి ఆదివారం ఒక మీటింగ్ పోతాడా? ఒక బిషప్ లేకపోతే ఒక వ్యక్తి ఒక మీటింగ్కే పోతాడు. కానీ యేసు ప్రభు అట్లా కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారే ఎక్కడ ప్రపంచంలో ఎన్ని ఆరాధనలు జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఎవరిని ఆరాధనలు జరుగుతున్నా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ మూలలో, అడవిలో, సిటీలో, పట్టణంలో, గ్రామంలో, ఎక్కడ ఏ సువార్త మీటింగ్ కావచ్చు, సంఘ మీటింగ్ కావచ్చు, గృహకుడిగా కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా అన్ని స్థలాల్లో యేసు ప్రభు ఉంటాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. అంటే ఈ యొక్క చిన్న ఒకటే వచనం రాయబడింది, కానీ ఆ వచనంలో మనకు చెప్తున్నటువంటి సత్యం ఏందనంటే యేసు ప్రభు అన్ని సమయాల్లో, ఇప్పుడు బెతస్తా కోనేటి దగ్గర ఏమున్నది, ఆయా సమయాలలో ఎప్పుడో వస్తుందో తెలియదు, ఏ సమయంలో దూత వచ్చి కదిలిస్తో తెలియదు. కానీ ఇప్పుడు అవన్నీ పాత నిబంధన, అప్పుడప్పుడు దూతలు వచ్చి మాట్లాడేవారు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మరి దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా మరి దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు అంత్యకాలంలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. అంటే దాని అర్థం ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని సమయాల్లో అందరితోటి మాట్లాడగలడు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలోనేమో ఎప్పుడో ఒకరి తర్వాత వచ్చేటువంటి విధానం. మనము మొదటి సమూయేలు గ్రంథంలో చదివితే గనక 3వ వచనంలో 3వ అధ్యాయంలో చదివితే ఆ దినములలో మరి యెహోవా వాక్యం ప్రత్యక్షం కావడం చాలా అరుదు. అంటే ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షం అయ్యేది ప్రియమైనటువంటి బిడ్డలారా. కానీ ఈ దినాల్లో మనకు ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. చూడండి, పాత నిబంధనలో ప్రత్యక్షతలు అనేవి చాలా తక్కువ. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు మరి ఏ దినాన లోపలికి వెళ్ళాలి చెప్పండి? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఏ రోజు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి పోతాడు. లేవియాకాండం 23వ అధ్యాయంలో పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పండుగ, పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పండుగ అనేది ఉంటుంది. 7 పండుగల్లో అదొక పండుగ. వారు ఆ రోజు తమ్మును తాము బాగా దుఃఖపరచుకోవాలి, ఏడవాలి. ఆ రోజు మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 26 డే ఆఫ్ అటోన్మెంట్, ఇది డే ఆఫ్ అటోన్మెంట్ అని అంటారు పండుగ. ఇది ఈ డే ఆఫ్ అటోన్మెంట్ అనే పండుగ దినము నాడు ఆ యొక్క ప్రధాన యాజకుడు ఒక కోడెను తీసుకొని బలి అర్పణగా అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ఆయన ప్రవేశిస్తాడు. లేవియాకాండం 23వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవా హోమము చెయ్యవలెను. ఆ దినమున మీరు ఏ పనియో చేయకూడదు. ఇది ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము. ఈ దినము రోజు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్తాడు. ఏ రోజు అది?
ఆ? 7వ నెల 10వ దినం. 7వ నెల 10వ దినము నాడు వెళ్తాడు ఆయన. మరి ఆ రోజు అంటే 7వ నెల ఏంటి? జూలై. మనకు జూలై, కానీ వాళ్ళకి ఏంటిది 7వ నెల అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. ఆ దినం రోజు, ఎందుకంటే వాళ్ళది ఏప్రిల్ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మొదట్లో వాళ్ళకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా మనకు సంక్రాంతి ఇది ఉంటుంది కదా, అటు సంక్రాంతేనా? ఉగాది. సో ఆ ఏప్రిల్ మొదటిలో అంటే మనం జరుపుకునేది అదే ఏంటిది పండగ? పస్కా పండుగ రోజే యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయినటువంటి. సో ఆ ఏప్రిల్ మార్చ్ ఎండింగ్లో వాళ్ళకి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం అనేది ప్రారంభం. సో 7వ నెల అంటే వాళ్ళకు అక్టోబర్ సెప్టెంబర్లో వాళ్ళకి ఆ డే ఆఫ్ అటోన్మెంట్ అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ యొక్క మరి అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఆ రోజే ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను యాజకుడు చూడగలుగుతాడు. మరి ఆ మేఘములో నుండి దేవుడు స్వరాన్ని వాళ్ళు వింటారు. ప్రియబిడ్డలారా, అంటే ఇక్కడ దేవుని వాక్యం అంటే చూడండి, సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు, ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన కాలం అంతటిని దేవుడు ఈరోజు తన పునరుత్థానం ద్వారా ఏం చేశాడు? ఆ పాపాన్ని తీసేసి, ఆ పాపమునకు ఉన్నటువంటి ముళ్ళు, ఆ బలము, ఆ ధర్మశాస్త్రాన్ని తన శిల్వ మరణములో కొట్టివేసి నెరవేర్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రత్యక్షత అనేది ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయములో అందరికీ అంతటా దేవుడు దాన్ని ఇస్తూ ఉన్నాడనంటే ఎంత గొప్ప ఆ పునరుత్థానము ద్వారా దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియబిడ్డలారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనము దేవుని గురించి పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 4వ వచనం, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఏమని రాయబడింది ఇక్కడ? అందరిలో మరి ఉన్నవాడు, అందరిలో వ్యాపించినటువంటి వాడు అని చెప్పి దేవుని గురించి రాయబడింది. మరి వ్యాపించి అనేటువంటి దానికి మనం ఫుట్ నోట్లో చూస్తే అందరి ద్వారా, అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభువును వెదికేటువంటి వారిగా, వెంబడించేటువంటి వారిగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం ఉండి ఆయన సన్నిధానములో, ఆయన సేవలో, ప్రార్థనలో ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏ దేవుడు ఏ సమయంలో కనపడతాడో కాదు, అన్ని సమయాల్లో రెడీగా అవైలబుల్ ఉన్నాడు. యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు మనకి. కాబట్టి ఈరోజు ఆయన ప్రత్యక్షతను మరి కనపరిచినప్పుడు మనం చూసేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఆయన ప్రత్యక్షతను చూడగలిగేటువంటి ఆ యొక్క గుంపులో మనం ఉండాలి అని ప్రార్థించుకోవాలి. ఆ యేసు ప్రభు పునరుత్థానం యొక్క శక్తిని ఏ రీతిగా అయితే తెలియజేస్తూ ఉన్నాడో, ఎక్కడైనా మరి ప్రభు ఎక్కడనో ఉండొచ్చులే. ఎందుకంటే మనకు ఏలియా ప్రవక్త హేళన చేస్తాడు. ఏమని? మీ దేవుడు ఎక్కడనో ఉండొచ్చు, ఆయన ఏదో పని మీద పోయినట్టున్నది, ఏదో బిజీలో ఉన్నట్టున్నది అని ఏలియా ప్రవక్త, బయలు ప్రవక్తల గురించి హేళన చేస్తాడు. మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అంటే అక్కడ వాళ్ళని హేళన చేస్తాడు. అంటే వాళ్ళ దేవుడు అందుబాటులో లేడు. అందుకే దేవుడు అంటే నేను సమీపమున ఉన్న దేవుడను. కాబట్టి ఎప్పుడు మనకు ప్రత్యక్షత కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ యొక్క యేసు ప్రభు పునరుత్థాన అద్భుత శక్తిని తెలుసుకొని మరి నీవు యేసు ప్రభు అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో కనబడతాడు. మరి అందుకే మనం కూడా ఆయన ప్రత్యక్షతను చూడాలని మరి నిరీక్షణతో వేచి ఉండాలి.